హలో దోస్తులు, మన తెలంగాణ స్టైల్లో వంటలు నాకు నచ్చే మీరందరూ మెచ్చే సూపర్ టేస్టీ రుచులు చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. వీడియోలు ఎంతుందని స్కిప్ చేయకండోయ్. ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చింది మా అక్క. లెట్స్ గో టు ద ప్రాసెస్. హలో దోస్తులు, ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో 3 కప్పుల మైదా పిండిని వేసుకోండి. మైదా పిండి అనుకుంటున్నారా? సమోసా చేయడానికి ఎక్కువగా మైదా పిండినే వాడతారు. అందులో కొంచెం ఓమా, సాల్ట్, అలాగే ఆయిల్ వేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా మంచిగా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని 30 నిమిషాలు అలాగే ఉంచండి. అక్క, ఈరోజు నువ్వు ఎన్ని రకాల సమోసాలు చేస్తున్నావు? ఈరోజు మనం 2 రకాల సమోసాలు చేసుకుంటున్నాం. ఒకటి ఆలు సమోసా అండ్ ఇంకొకటి కార్న్ సమోసా. అవునా? అయితే లేట్ ఎందుకింకా? వాటికి కావాల్సిన పదార్థాలేంటో మన ఆడియన్స్‌కి చెప్పేసేయ్. ముందుగా ఆలుని తీసుకొని వాటిని మంచిగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని సాఫ్ట్గా ఉడికించుకోండి. మర్చిపోయానండి, ఆలుతో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఆలు ఉడికే అంతసేపు మనం వెజ్జీస్ అన్ని కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఆలు అండ్ కార్న్ స్టఫ్ కోసం ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొన్ని వెజ్జీస్ మీరు కూడా తీసుకోండి. అదేనండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉడికించిన కార్న్, కరివేపాకు, కొన్ని ఆనియన్స్, అలాగే చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, ఉడకబెట్టిన ఆలు. అక్క, నీ స్టైల్లో చేస్తున్న ఈ రెసిపీకి కొన్ని టిప్స్ మన ఆడియన్స్‌కి కూడా చెప్తావా? పిండి కలుపుకునే ముందు కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవడం వల్ల సమోసాలు అనేవి క్రంచీగా వస్తాయి. పిండిలో ఓమ వేయడం వల్ల ఫ్లేవరే కాకుండా మైదా కాబట్టి డైజెషన్ ఇష్యూ కూడా ఉండదు. తర్వాత ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వలన మంచిగా కుక్ అయ్యి టేస్టీగా కూడా ఉంటుంది. విన్నారుగా దోస్తులు, మా అక్క చెప్పిన టిప్పులు. దోస్తులు, టిప్స్ అన్ని చూసారు కదా, మా అక్క చెప్పిన స్టైల్లోనే చెయ్యండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తర్వాత సమోసా స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత మిర్చి వేసుకోండి. వెంటనే సాల్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చి బఠానీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బఠానీ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆలుని బాగా చిన్న చిన్న ముక్కలుగా చేయకుండా కొంచెం పెద్దగానే ఉంచండి. తర్వాత కొంచెం ధనియాల పౌడరు, కొంచెం సాల్టు, తర్వాత కొంచెం కొత్తిమీరాకు వేసుకుంటే మన ఆలు స్టఫింగ్ రెడీ అండి. దోస్తులు, మన నెక్స్ట్ స్టఫింగ్ కార్న్ అండ్ ఆనియన్. ముందుగా ఉడికించిన కార్న్ తీసుకోవాలి. తర్వాత చిన్నగా తరుగుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా కారం, ఉప్పు, ధనియాల పౌడర్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ని సన్నగా తరుక్కున్న తర్వాత 30 నిమిషాల కంటే ఎక్కువసేపు వాటిని ఆరబెట్టండి. అప్పుడే సమోసాలోని లోపలి పొర క్రంచీగా ఉంటుంది. తర్వాత ఒక గిన్నెలో కొంచెం మైదా పిండి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని పల్చగా కలుపుకోండి. అక్క, నువ్వు ఇప్పుడు ఈ పేస్ట్ని ఎందుకు రెడీ చేస్తున్నావు? అదేరా, నువ్వు అడిగిన పాయింట్కే వస్తున్నా. నెక్స్ట్ మనం సమోసా షీట్స్ని రెడీ చేసుకుందాం. సమోసా ప్రాసెస్లో లెంతీ ప్రాసెస్ ఈ షీట్స్ని రెడీ చేసుకోవడమే. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ఇలా మంచిగా కలుపుకోవాలి. తరువాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వాటిని పల్చగా చపాతీలాగా తాల్చుకోవాలి. ఇలా చపాతీ షీట్స్ అనేవి చాలా పల్చగా ఉండాలి. అప్పుడే సమోసా చాలా క్రంచీగా వస్తుంది. తర్వాత సిలిండర్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అలా పల్చగా తాల్చుకున్న చపాతీలను కొంచెం కాల్చుకోవాలి. ఆ షీట్స్ని ఇలా చిన్న చిన్న బబుల్స్ వచ్చే వరకే కాల్చుకోండి. ఎక్కువ కాల్చుకున్నారంటే ఆ షీట్స్ అనేవి విరిగిపోతాయి. జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకున్న చపాతీలన్నింటినీ షీట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా చపాతీలన్నీ వేడి చల్లారక ముందే ఒకదానిపైన ఒకటి వేసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ మేమైతే స్కేల్ యూస్ చేస్తున్నామో మీరు కూడా స్కేల్ అవైలబుల్గా ఉంటే యూస్ చేయండి. ముందుగా ఇలా పేర్చుకున్న చపాతీలన్నింటినీ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న ఈ షీట్స్ని మళ్ళీ మధ్యలో ఒకసారి కట్ చేసుకోండి.
అప్పుడు అవి రెక్టాంగిల్ షేప్లో వస్తాయి. షీట్స్ అన్నీ కూడా మంచి షేప్లో కట్ చేసుకోండి, లేకపోతే సమోసాలు కూడా షేప్ అవుట్ అయిపోతాయి. షీట్స్ కరెక్ట్గా ఉంటేనే సమోసాలు అన్నీ కూడా ఒకే సైజులో కనిపిస్తాయి. ఇలా కట్ చేసుకున్న షీట్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత ఒక షీట్ని తీసుకొని ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని ఇలా అప్లై చేసుకోవాలి. షీట్ పైన ఇలా పేస్ట్ని ముందుగా అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక ట్రయాంగిల్ షేప్ లాగా దాన్ని మలుచుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి కూడా అపోజిట్ ట్రయాంగిల్ లాగా దాన్ని మలుచుకొని ఇంకోసారి ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ మిగిలిపోయిన ఈ షీట్ని ముందుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఎందుకు అప్లై చేస్తున్నామంటే ఇలా లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా స్టిక్ అయి ఉంటుంది. ఇలా అన్ని షీట్స్ని ఫోల్డ్ చేసుకొని స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్క్వేర్ షేప్ కట్ చేసుకున్నాక చపాతీలో మిగిలిపోయిన ముక్కలన్నీ పడేయకుండా వాటిని కూడా కాల్చుకుంటే పిల్లలు ఇష్టంగా స్నాక్స్ లాగా తింటారు. తర్వాత ఒక కడాయి తీసుకొని సమోసాలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఉండగానే సమోసాలు వేసుకోవాలి. అస్సలు ఆయిల్ అనేది వేడి కావద్దు. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని సమోసాలు కాల్చుకోవాలి. అప్పుడే లోపల స్టఫింగ్ అనేది మంచిగా కుక్ అవుతుంది అండ్ సమోసా లేయర్స్ కూడా చాలా క్రంచీగా వస్తాయి. సమోసాలు చాలా లేట్గా కాలుతాయి. సమోసాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే ఆయిల్ నుంచి సమోసాలు తీసుకోవాలి. తర్వాత రిమైనింగ్ మిగిలిన ముక్కలన్నింటినీ కూడా తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దోస్తులు చూసారు కదా, సమోసాలు అయితే మంచిగా కాలినాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు కూడా కాల్చుకోండి. మా చైత్రమ్మ అయితే ఒక పట్టు పట్టేస్తుంది ఇక్కడ. మంచిగా నచ్చినట్టున్నాయి సమోసాలు. దోస్తులు మొత్తం ప్రాసెస్ చూసేశారు కదా, మరి లేట్ ఎందుకు ఇంకా? ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో రాయండి. మా అక్క స్టైల్లో చేసే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.